నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హ్మ్. సంరీన్. ఈరోజు మనతో ప్రముఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. నమస్తే. యాహ్! సార్, టీడీపీలోకి 12 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ స్టార్ హోటల్‌లో గెట్ టుగెదర్ అంటే మకాం అయ్యారని చెప్పేసి మనం వార్త వింటున్నాం. ఆయన అపాయింట్‌మెంట్ బాబు అపాయింట్‌మెంట్ కోసం వచ్చానన్నట్టు మనం వింటున్నాం. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? మేడం, మీకు నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పున్నాను. వైసీపీ ఒక గాలి పార్టీ. గాలిలాగా వచ్చింది, మళ్ళీ అదే గాలిలో వెళ్ళిపోతుంది పార్టీ. ఎవరు కూడా జగన్ యాటిట్యూడ్ తో కలిసి నడవలేనటువంటి పరిస్థితి. మీరు చెప్తున్నటువంటి సంఖ్య 12 కాదు, ఇది చాలా ఎక్కువ ఉంది. మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు 65 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అయితేమి, ఎంపీలు అయితేమి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎంపీలు, మన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు అయితే ఏమి, అదే విధంగా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అయితే ఏమి, అదే విధంగా వల్లమనేని బాలశౌరి గారు అయితే, ముగ్గురు ఎంపీలు, రఘురామ కృష్ణంరాజు గారు అయితే ఏమి, ఎమ్మెల్యేలు తీసుకునే ఆనం వెంకటరమణారెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఎమ్మెల్సీలు కృష్ణ చైతన్య గారు ఫ్రమ్ విశాఖపట్నం, ఇలా ఈ పేర్లు చెప్పుకుంటూ పోతుంటే వెరిసి లెంగ్తీ చాలా పెద్దది ఉంది. వైసీపీ త్వరలో ఖాళీ అవబోతుంది. జగన్ యాటిట్యూడ్ నచ్చటం లేదు. మీకు తెలుసో లేదా మేడం, ఒక నాయకుడు అన్నవాడు పబ్లిక్ తో, ప్రజలతో, కేడర్ తో కనెక్టివిటీ బాగుండాలా. నా ముఖ్యమంత్రి కావడానికి ఎవరైతే దోహదపడ్డారో, ఎవరైతే సహాయం చేశారో వాళ్ళకి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డికి అసలు ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వని వ్యక్తి ఇంకా జనాలు ఏ విధంగా ఆయనతో కనెక్ట్ అవుతారు? అసలు మీకు తెలుసో లేదో, ఆయన డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు అయితే ఏం చెప్పారంటే, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎంపీ టికెట్ వద్దు, ముందు మా ముఖ్యమంత్రిని చూసేదానికి ఒక అపాయింట్మెంట్ టికెట్ ఇప్పించండి అని అడుక్కున్నాడు ఆయన. ఒక ఎమ్మెల్సీ, సీనియర్ మోస్ట్ లీడరు, ఆయనే ఒక అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితులు ఉంటే ముఖ్యమంత్రి ఎవరు ఏమడలేరు. పైగా వైసీపీ ఆయన చెప్తున్నాడు, నిన్న కాక మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్తున్నాడు ఆయన, ఒక నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో, నాకేమి నేను చెప్పిన హామీలన్నీ అమలు చేశాను, ఇప్పుడు ఈ రోజు దిగిపోమన్నగా నాకేమి ఇబ్బంది లేదు, ప్రశాంతంగా దిగిపోతానంటే, నువ్వు చెప్పడం మీద ఆల్రెడీ పబ్లిక్ ఫిక్స్ అయినారు నేను దింపడానికి. నిన్ను ముఖ్యమంత్రి కుర్చీ నుండి దింపడానికి పబ్లిక్ హ్యాస్ ఆల్రెడీ ఫిక్స్డ్ దర్ మూడ్. ఎప్పుడప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి టైం అయిపోయింది. ఎప్పుడైతే మనిషి ఓడిపోతాను, ఇంకా నాకు ఛాన్స్ లేదు అన్నప్పుడు నిర్వేదంతో, ఫ్రస్ట్రేషన్ తో, వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నాడు మన ముఖ్యమంత్రి. ఇది అయిపోయింది. ఎదుందంటే ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు పోయినట్టు ఈయన ఏదో వేదాంత ధోరణిలో మాట్లాడుతున్నారు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముఖ్యమంత్రి గారు నీ వైసీపీ ఖాళీ అవటం ఖాయం. సింపుల్ గా, లాజికల్ గా ఆలోచించండి. నీ తోడబుట్టిన చెల్లెలు, నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు నీతో కలిసి ట్రావెల్ చేయలేని పరిస్థితి, మీ తల్లి గారే నీతో కలిసి ట్రావెల్ చేయలేని పరిస్థితి పొలిటికల్ గా. ఈ పరిస్థితుల్లో మీరు ఏ విధంగా సక్సెస్ అవుతారో మాకైతే, రాష్ట్రం భ్రష్టు పట్టించేసినావు. పైగా అంటున్న 99% హామీలు పూర్తి చేశాడు. ఏం హామీలు పూర్తి చేశాడో ముఖ్యమంత్రి చెప్పాలా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన హామీ పూర్తి చేశాడా? మద్యపానం రద్దు నిషేధిస్తానని చెప్పిన హామీ పూర్తి చేశాడా? కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేస్తామన్నాడు, మరి పూర్తి చేశాడా? నీ హామీలన్నీ నువ్వు పూర్తి చేసినట్టయితే ఈ అంగన్వాడీలు కానీ, ఈ ఆశా వర్కర్లు కానీ, ఈ సర్వశిక్ష ఉద్యోగులు కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ, నీ వాలంటీర్లు అందరూ తిరుగుబాటు చేసి ధర్నాలు చేస్తున్నారు కదా. నీ మంత్రులు ఏ ఊరికి పోయినా ప్రజలు ఆడ తిరగబడుతున్నారు. ఆ పరిస్థితి వచ్చేసింది. చివరిగా ముఖ్యమంత్రి పైన తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తారు పబ్లిక్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి సరికొత్త నినాదం. నువ్వు అంటున్నావు కదా, నువ్వే నా నమ్మకం జగన్ అన్న, మళ్ళీ నువ్వే రావాలి జగన్ అన్న అని నినాదాలు తీసుకోబోతున్నావు కదా. ప్రజలు ఏం నినాదం తీసుకున్నారు కదా, నీ పని అయిపోయింది జగన్ అనేటువంటి కొత్త నినాదంతో ప్రజలు ముందుకెళ్తున్నారు. నీ పని అయిపోయింది జగన్ అనేది కొత్త నినాదం అన్నమాట. కాబట్టి ఆ రోజు ఏదో గాలిలోకి వచ్చాడు, మళ్ళీ అదే గాలితో వెనక్కి వెళ్తున్నాడు. మేడం, 30 days ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తా ఉంది. ప్రజలు ఆతృతో ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ ఇంకో 30 days లో వస్తుంది. ఎలక్షన్ ప్రాసెస్, పోలింగ్ అంతా కూడా 30 days, ఇంకొక 60 days ఉంది. రాష్ట్రంలో
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ 12 మంది ఎమ్మెల్యేలు కాదు, చాలా మంది ఉన్నారు. 65 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 7-8 మంది ఎంపీలు, దాంట్లో కొందరు మంత్రులు కూడా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈస్ ఒక విషయం, మేము గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా, మా నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా, ఇస్తే చాలు, ఫినిష్. వైసీపీ ఖాళీ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి చంద్రబాబు నాయుడు సచివాలయానికి వెళ్ళటం జరుగుతుంది. అంటే సార్ 12 మంది ఎమ్మెల్యేలే హైదరాబాద్ హోటల్లో వచ్చారా, లేకపోతే ఇంకా చాలా మంది వచ్చినా కూడా మీరు చెప్పినట్లయితే ఇంకా వాళ్ళు ఎవరైతే లిస్ట్ పేర్లు వాళ్ళు లేరో వాళ్ళు కూడా వచ్చారా, లేకపోతే 12 మంది వచ్చారా ఈ దీనికి అపాయింట్మెంట్ కోసం? మేడం, ఇప్పుడు ఒక పొలిటికలీ కాన్ఫిడెన్షియల్ డెసిషన్ తీసుకునే ముందు వాళ్ళు దే విల్ మెయింటైన్ దర్ కాన్ఫిడెన్షియాలిటీ. చూడిపోతారు కదా, మీ బోటి జర్నలిస్టులు, మీడియా పర్సన్ అందరూ కూడా చూడిపోతారు. ఇప్పుడు ఎంతమంది అనేది కరెక్ట్ ఫిగర్ అనేది కాదు, నేను చెప్తున్న 65 మంది మాతో టచ్ లో ఉన్నారు పార్టీ అధినేతతో. మా చిత్తూరు జిల్లాలో కూడా 3 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. కొందరు టీడీపీలోకి క్లియర్ గా వచ్చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు జనసేనకి వెళ్ళి అక్కడ అకామిడేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా మేడం పొలిటికల్ గా మునిగిపోయే పడవలో ప్రయాణించడానికి సిద్ధపడరు. నీ సోదరిమనే నీతో కలిసి ప్రయాణం చేసి మునిగిపోవడానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డితో పోతే ఇప్పుడు చూడండి, అనేకమైన కేసుల్లో ఇరుక్కొని ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టి ఆయన కోర్టుకు పోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను కోర్టుకు రావాలంటే 60 లక్షలు ఎక్స్పెండిచర్ అవుతుంది, నేను ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ పైన, పబ్లిక్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాను, కాబట్టి నాకు ఎగ్జామ్షన్ ఇప్పించండి కోర్టు నుండి అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. రేపు పొద్దున ముఖ్యమంత్రికి పోతే కదలిరా అంటుంది కోర్టు. కాబట్టి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, శిక్షలు కూడా భారీగా పడతాయి. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సంరీన్. ఈ రోజు మనతో ప్రముఖ తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే. యా సార్, టీడీపీలోకి 12 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ స్టార్ హోటల్లో గెట్ టుగెదర్ అంటే మకాం అయ్యారని చెప్పేసి మనం వార్త వింటున్నాం. ఆయన అపాయింట్మెంట్, బాబు అపాయింట్మెంట్ కోసం వచ్చానన్నట్టు మనం వింటున్నాం. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్? మేడం, మీకు నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పున్నాను, వైసీపీ ఒక గాలి పార్టీ, గాలిలాగా వచ్చింది, మళ్ళీ అదే గాలిలో వెళ్ళిపోతుంది పార్టీ. ఎవరు కూడా జగన్ యాటిట్యూడ్ తో కలిసి నడవలేనటువంటి పరిస్థితి. మీరు చెప్తున్నటువంటి సంఖ్య 12 కాదు, ఇది చాలా ఎక్కువ ఉంది. మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాదాపు 65 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అయితేమి, ఎంపీలు అయితేమి తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది వైసీపీ ఎంపీలు, మన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు అయితే ఏమి, అదేవిధంగా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అయితే ఏమి, అదేవిధంగా వల్లమనేని బాలశౌరి గారు అయితే, 3 ఎంపీలు, రఘురామ కృష్ణరాజు గారు అయితే ఏమి, ఎమ్మెల్యేలు తీసుకునే ఆనం వెంకటరమణారెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఎమ్మెల్సీలు కృష్ణ చైతన్య గారు ఫ్రమ్ విశాఖపట్నం, ఇలా ఈ పేర్లు చెప్పుకుంటూ పోతుంటే వెరిసి లెంగ్త్ చాలా పెద్దది ఉంది. వైసీపీ త్వరలో ఖాళీ అవబోతుంది.